వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్. కీలక మంత్రి అవుట్. ఎన్నికల్లో దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయం రక్తి కడుతోంది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. తాజాగా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న బీసీ జయహో సదస్సు ప్రాంగణానికి వచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం. సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు చంద్రబాబు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీని వీడుతారనే ప్రచారం బలంగా వినిపించింది. చివరకు అదే నిజమైంది. మంత్రి జయరాం టీడీపీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. మరి కాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే జయరాం తమ్ముడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనతో పాటు జయరాం కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జగన్ వెన్నులో వణుకు పుట్టేలా జైహో బీసీ సభ. అమరావతిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా జైహో బీసీ సభను నిర్వహించాయి. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ బాస్ చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. అయితే గతంలో జరిగిన 2 కార్యక్రమాలకు లోకేష్ రాకపోవడంతో జనసేనతో లోకేష్కి పొత్తు ఇష్టం లేదన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టివేస్తూ లోకేష్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా సభ వద్దకు వచ్చేశారు. కాగా వేదికపై ముఖ్య అతిథులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా 325 చైర్లు ఏర్పాటు చేశారు.